నేను అడుగుతున్నా ఈరోజు మిమ్మల్ని, రైతులందరికీ సాగునీరు వస్తా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, గిట్టుబాటు ధరలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా, సబ్సిడీలు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా మీకేమన్నా కార్యక్రమాలు ఇచ్చారా? అమ్మఒడి తప్ప ఏమన్నా వచ్చాయా మీకు? చదువుకున్న యువత జాబ్ క్యాలెండర్ వచ్చిందా తమ్ముళ్ళు? మీకు భవిష్యత్తు మీద ఆశ ఉందా? మీకు ఎక్కడైనా ఒక ఉద్యోగం వచ్చిందా? మీకు మెగా డిఎస్సీ పెట్టారా? మీకు ఇంకా మీ కోపం రాలా? యువత మేలుకు, రోడ్డు మీదకి రా. వస్తారా లేదా? మీరు మళ్ళీ మీ భవిష్యత్తు కావాలంటే, మీకు ఉద్యోగాలు కావాలంటే ఎవరికి వేయాలి ఓటు? ఎవరికి వేయాలి ఓటు? ఇంకో పక్క ఫస్ట్ టైం ఓటర్లు ఉన్నారు, వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, రోడ్డు మీదకి రమ్మని. అలాంటి పిల్లలందరినీ మీ భవిష్యత్తు కోసం ఓటేయండి. మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే భరోసా నాదే అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు రావు, ఉండే పరిశ్రమలు పారిపోతాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి రక్షణ లేదు, వారికి గౌరవం లేదు, వారి సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ఈ ఎన్నికల వేళ మీరు ఆలోచించండి. 5 ఏళ్లు రాజకీయం, 30 ఏళ్లు మీరు ఎన్నికకి వెళ్ళిపోయారు. అవునా కాదా ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తి ఈరోజు కొత్త వేషం వేసుకొని వస్తున్నాడు. ఆయన మాట్లాడేది మొట్టమొదటిసారిగా తాడేపల్లి ప్యాలెస్ దాటాడు. ముసుగు వీరుడు. మొన్నటి వరకు పరదాలు కట్టుకొని వచ్చాడు, ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చాడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఈరోజు నువ్వు చూశావు, నీకు ప్రజలు రారు, నిన్ను చీకొడుతున్నారు. అందుకే నువ్వు వచ్చినా నిన్ను దోషిగా చూస్తారు. అందరి జీవితాలతో ఆడుకున్న నువ్వు రాజకీయాలు పనికి రావని చెప్పే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న కొత్త మాట మాట్లాడుతున్నాడు. అది మీరు ఒకసారి చూస్తే ఆయన పేదల మనిషి అంట, నేను పెద్దంటారంట. ఏం తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? నేను అడుగుతున్నా, పేదలకు అన్నం పెట్టే క్యాంటీన్ 5 రూపాయలకు పెడితే రద్దు చేసిన వాడు పెత్తందారా పేదవాడా అని అడుగుతున్నా. తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? అమ్మ పెట్టిన అమ్మ క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పు. నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా, అందరికి కడుపు నిండా తిండి పెట్టే